తాండూరు ఎమ్మెల్యే ఏమప్ప గిట్లా తయారైండు. నాయకుడు అంటే నేటి రోజుల్లో నమ్మించి మోసం చేసేటోడు, వాగ్దానం చేసి ముఖం చాటేసేటోడు, పచ్చిబట్టతో గొంతు కోసేటోడు, మందిని లూటీ చేసేటోడు అనే ఈ సమయంలో ఇతనేమప్ప ఇట్లా చేస్తున్నాడు. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే, ఇక 2 రోజుల ముందు బైపాస్ రోడ్ భూ నిర్వాసితులకు ఒక శుభవార్త అందింది. అదేమంటే 25,13,00,000 శాంక్షన్ అయినట్లు. అయితే ఇది ఎట్లా అంటే తాండూరు ఎమ్మెల్యే కృషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతన్ని చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అసలు ఇతను నాయకుడా, ఇతను ఈ రోజుల్లో ఉన్న నాయకులు లాంటి వాడేనా అనే అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే నమ్మించి మోసం చేయాలి, పచ్చి బట్టతో గొంతు కొయ్యాలి, మరి వాగ్దానాలు చేసి ఆ వాగ్దాన భంగం కూడా కలిగించుకోవాలి, మంది నమ్మకాన్ని వమ్ము చేయాలి, అప్పుడే రాజకీయ నాయకుడు అంటారు. కానీ ఇతను అలా కాకుండా నాకు మాటిచ్చిండు. ఇదిగో మీరు సాక్ష్యంగా విజువల్స్ చూడండి. నాకు మాటిచ్చిండు రిజ్వాన్, నేను నీకు మాటిస్తున్నా అని చెప్పి అతను వారం రోజుల్లోనే 2 జీవోలు తీసుకొని వచ్చిండు. అంటే 2 జీవోలు తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు. మరి అదే విధంగా చూస్తున్నట్లయితే మరి ఆ 2 జీవోలలో ఇంకొక జీవో ఒక జీవో తెచ్చిన తర్వాత ఇంకొక జీవో కూడా అవసరం ఉంది ఆర్ఎండ్బిది అని తెలిసినప్పుడు వెంటనే ఒకే ఒక్క రోజులో ఆ జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. నేను ఆశ్చర్యపోయిన. ఆ ఆశ్చర్యంలో మరి బైపాస్ రోడ్ భూ నిర్వాసితులు అందరూ కూడా ఏం చేశారంటే విలేమన్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసిర్రు. ఆ తర్వాత ఆ నష్టపరిహారం రావడంలో చాలా జాప్యం జరిగింది, కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అయినా కానీ ఈ మధ్య 2-3 నెలల క్రితం నేను కొంతమంది బైపాస్ రోడ్డు నిర్వాసితులతో మేము అక్కడ క్యాంప్ హౌస్కి వెళ్ళి ఎమ్మెల్యేని కలవడం జరిగింది. అయితే ఆ సమయంలో నేను అతనికి చెప్పడం జరిగింది, మరి ఏమంటావన్నా, మరి నేను బురదలో పొరలాడాలా, లేకపోతే మెడలో చెప్పుల దండలు వేసుకొని తాండ్రు మొత్తం తిరగాల, మరి ఈ నష్టపరిహారం ఎప్పుడు వస్తుందంటే, నీకు మాట ఇచ్చినట్టు కదా రిజ్వాన్, మరి నేను వెంటనే దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది. మరి కొంత సబర్ పట్టుండి ఆ డబ్బు వచ్చేంత వరకు కొంత సబర్ పట్టుండి అని చెప్పడం జరిగింది. దాంతో మరి మేము తిరిగి రావడం జరిగింది. కానీ అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలలో ఉండిపోయినరు. ఎప్పుడు చూసినా ఆఫీసుల చుట్టూ తిరగడము అదే చేయడం జరిగింది. దాంతో వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకు గురైనరు. కానీ ఎంత సైలెంట్గా చేసేసిండంటే, మరి తను నాయకుడైనా, ఈ రోజుల్లో ఉన్న నాయకుడు లాంటి వాడేనా, నోట్లో వేలు పెడితే కొరకలేని వాణిలాగా కనిపిస్తున్నాడు. మరి ఇదేందప్ప నాకు అర్థం కాలే. నమ్మకాన్ని వమ్ము చేయాలి, నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం కలిగించుకోవాలి, అప్పుడే నాయకుడు అంటారు కదా. నాయకుడు అంటే పర్యాయ పదంగా తయారైన ఈ రోజుల్లో ఇతను ఇలా చేయడం అంటే, అతన్ని ఏదో కాంపన్సేషన్ తీసుకొని వచ్చేసిండు, నష్టపరిహారం తీసుకొని వచ్చేసిండు కనుక నేను అతన్ని తారీఫ్ చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు మాట ఇచ్చిన సందర్భం అది, దానితో నేను ఈ మాట చెప్తున్నా. అయితే ఆ కాంపన్సేషన్ వచ్చేసింది కనుక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారికి పై న్యూస్ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. మరి బైపాస్ రోడ్ భూ నిర్వాసితులందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం.